క్రైస్తవ వివాహం. గత అధ్యాయం ప్రధానంగా ప్రతికూల విషయాలతో నిండి ఉంది. మనిషిలోని లైంగిక ప్రేరణలో ఉన్న లోపాల గురించి నేను చర్చించాను, కానీ దాని సరైన పనితీరు గురించి, మరో మాటలో చెప్పాలంటే, క్రైస్తవ వివాహం గురించి, చాలా తక్కువగా చెప్పాను. వివాహం గురించి ప్రత్యేకంగా చర్చించడానికి నేను ఇష్టపడకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, ఈ విషయంపై క్రైస్తవ సిద్ధాంతాలు అత్యంత అప్రియమైనవి. రెండవది, నాకు స్వయంగా వివాహం కాలేదు, అందువల్ల నేను ఇతరుల ద్వారా విన్న విషయాలనే చెప్పగలను. అయినప్పటికీ, క్రైస్తవ నైతికత గురించిన వివరణలో ఈ విషయాన్ని విస్మరించడం కష్టమని నేను భావిస్తున్నాను. వివాహం గురించిన క్రైస్తవ భావన క్రీస్తు మాటలపై ఆధారపడి ఉంది. అదేమిటంటే భార్యాభర్తలను ఒకే జీవిగా పరిగణించాలి, ఎందుకంటే ఒకే శరీరం అనే పదాలకు ఆధునిక ఆంగ్లంలో అదే అర్థం. మరియు ఆయన ఈ మాట చెప్పినప్పుడు, ఆయన కేవలం ఒక భావోద్వేగాన్ని వ్యక్తం చేయలేదని, కాని ఒక వాస్తవాన్ని చెప్పారని క్రైస్తవులు నమ్ముతారు, ఒక తాళం మరియు దాని తాళంచెవి ఒకే వస్తువు అని చెప్పినట్లే, లేదా ఒక వయోలిన్ మరియు దాని విల్లు ఒకే సంగీత వాయిద్యం అని చెప్పినట్లే. మానవ యంత్రాన్ని సృష్టించినవాడు దాని రెండు భాగాలైన పురుషుడు మరియు స్త్రీని జంటలుగా కలపడానికి సృష్టించాడని మనకు చెబుతున్నాడు, కేవలం లైంగిక స్థాయిలో మాత్రమే కాదు, అన్ని విధాలుగా పూర్తిగా కలిపి ఉంచడానికి. వివాహేతర లైంగిక సంబంధంలోని వికృతత్వం ఏమిటంటే, అందులో పాల్గొనేవారు ఒక రకమైన కలయికను, లైంగిక, వేరు చేయడానికి ప్రయత్నిస్తారు, దానితో పాటు ఉండటానికి మరియు సంపూర్ణ కలయికను ఏర్పరచడానికి ఉద్దేశించిన అన్ని ఇతర రకాల కలయికల నుండి దానిని వేరు చేస్తారు. క్రైస్తవ వైఖరి అంటే లైంగిక ఆనందంలో ఏదో తప్పు ఉందని కాదు, తినడం వల్ల కలిగే ఆనందంలో తప్పు లేనట్లే. దాని అర్థం ఏమిటంటే, మీరు ఆ ఆనందాన్ని వేరుచేసి, దానిని మాత్రమే పొందడానికి ప్రయత్నించకూడదు, ఎలాగైతే మీరు ఆహారాన్ని నమిలి ఉమ్మివేసి, మింగకుండా మరియు జీర్ణం చేసుకోకుండా కేవలం రుచి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించకూడదు. పర్యవసానంగా, వివాహం జీవితాంతం ఉంటుందని క్రైస్తవ్యం బోధిస్తుంది. వాస్తవానికి, ఈ విషయంలో వేర్వేరు చర్చిల మధ్య తేడా ఉంది. కొన్ని చర్చిలు విడాకులను అస్సలు అంగీకరించవు, కొన్ని చాలా ప్రత్యేక సందర్భాలలో అయిష్టంగా వాటిని అనుమతిస్తాయి. క్రైస్తవులు ఇలాంటి విషయంపై విభేదించడం చాలా విచారకరం, కానీ ఒక సాధారణ సామాన్యుడు గమనించవలసిన విషయానికి ఏమిటంటే, ఏ చర్చి కూడా బయటి ప్రపంచంతో ఏకీభవించే దానికంటే, అన్ని చర్చిలు వివాహం విషయంలో ఒకదానితో ఒకటి చాలా ఎక్కువగా ఏకీభవిస్తాయి. నా ఉద్దేశ్యం ఏమిటంటే, అవన్నీ విడాకులను సజీవ శరీరాన్ని ముక్కలు చేయడంతో సమానంగా, ఒక రకమైన శస్త్రచికిత్సగా భావిస్తాయి. వాటిలో కొన్ని ఆ శస్త్రచికిత్స చాలా హింసాత్మకమైనదని, దానిని అస్సలు చేయలేమని భావిస్తాయి, మరికొన్ని తీవ్రమైన సందర్భాలలో దానిని ఒక చివరి పరిష్కారంగా అంగీకరిస్తాయి. వ్యాపార భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవడం లేదా ఒక రెజిమెంట్ను విడిచిపెట్టడం కంటే, అది మీ రెండు కాళ్లను నరికివేయడం లాంటిదని అవన్నీ అంగీకరిస్తాయి. వారందరూ దేనితో విభేదిస్తారంటే, అది భాగస్వాముల మధ్య ఒక సాధారణ సర్దుబాటు అని, ప్రజలు ఒకరిపై ఒకరు ప్రేమలో లేమిని భావించినప్పుడు లేదా వారిలో ఎవరైనా మరొకరితో ప్రేమలో పడినప్పుడు దానిని చేసుకోవచ్చనే ఆధునిక దృక్పథంతో. పవిత్రతకు సంబంధించి ఈ ఆధునిక దృక్పథాన్ని మనం పరిశీలించే ముందు, దానిని మరొక సద్గుణం అయిన న్యాయానికి సంబంధించి కూడా పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోకూడదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, న్యాయం అంటే వాగ్దానాలను నిలబెట్టుకోవడం. ఇప్పుడు చర్చిలో వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ మరణం వరకు తమ భాగస్వామికి కట్టుబడి ఉంటామని బహిరంగంగా, గంభీరంగా వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యతకు లైంగిక నైతికతతో ప్రత్యేక సంబంధం లేదు, అది ఏ ఇతర వాగ్దానం లాంటిదే. ఆధునిక ప్రజలు మనకు ఎప్పుడూ చెప్పినట్లుగా, లైంగిక ప్రేరణ మన ఇతర ప్రేరణలన్నింటిలాగే ఉంటే, దానిని కూడా మన ఇతర ప్రేరణలన్నింటిలాగే పరిగణించాలి, మరియు వాటిని తీర్చుకోవడం మన వాగ్దానాల ద్వారా నియంత్రించబడినట్లే, దీనిని కూడా నియంత్రించాలి. నా అభిప్రాయం ప్రకారం, ఇది మన ఇతర ప్రేరణలన్నింటిలా కాకుండా, అనారోగ్యకరంగా తీవ్రమై ఉంటే, అది మనల్ని నిజాయితీ లేని మార్గంలోకి నడిపించకుండా మనం ప్రత్యేకంగా జాగ్రత్తపడాలి. దీనికి ఎవరైనా, అతను చర్చిలో చేసిన వాగ్దానాన్ని కేవలం ఒక లాంఛనంగా భావించాడని మరియు దానిని నిలబెట్టుకోవాలని ఎప్పుడూ ఉద్దేశించలేదని సమాధానం చెప్పవచ్చు. అయితే, ఆ వాగ్దానం చేసినప్పుడు అతను ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? దేవుడినేనా? అది నిజంగా చాలా అవివేకం. తనను తానేనా?
అది కూడా అంత తెలివైన పని కాదు. వధువునా, లేదా వరుడినా, లేక అత్తమామలనా? అది నమ్మకద్రోహం. నా ఉద్దేశంలో, చాలా తరచుగా ఆ జంట, లేదా వారిలో ఒకరు, ప్రజలను మోసం చేయాలని ఆశిస్తారు. వారు దాని మూల్యం చెల్లించాలనే ఉద్దేశం లేకుండానే వివాహానికి ఉండే గౌరవాన్ని కోరుకుంటారు, అంటే, వారు మోసగాళ్ళు, వారు మోసం చేశారు. వారు ఇప్పటికీ సంతృప్తి చెందిన మోసగాళ్లుగా ఉంటే, వారితో నేను చెప్పడానికి ఏమీ లేదు. కేవలం నిజాయితీగా ఉండాలని కూడా కోరుకోని వ్యక్తులపై పవిత్రత అనే ఉన్నతమైన మరియు కఠినమైన కర్తవ్యాన్ని ఎవరు బలవంతం చేస్తారు? ఒకవేళ వారు ఇప్పుడు తెలివి తెచ్చుకుని నిజాయితీగా ఉండాలనుకుంటే, వారు ఇప్పటికే చేసిన వాగ్దానం వారిని కట్టిపడేస్తుంది. మరియు ఇది, మీరు చూస్తారు, పవిత్రత అనే శీర్షిక కిందకు కాదు, న్యాయం అనే శీర్షిక కిందకు వస్తుంది. ప్రజలు శాశ్వత వివాహాన్ని విశ్వసించకపోతే, వారు నిలబెట్టుకోవాలని అనుకోని ప్రమాణాలు చేయడం కంటే, వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం బహుశా మంచిది. క్రైస్తవుల దృష్టిలో, క్రైస్తవ వివాహం ప్రకారం, వివాహం లేకుండా కలిసి జీవించడం ద్వారా వారు వ్యభిచారం అనే పాపానికి పాల్పడతారనేది నిజం. కానీ ఒక తప్పుకు మరొకటి జోడించడం ద్వారా దాన్ని సరిదిద్దలేము, అబద్ధపు ప్రమాణం జోడించడం ద్వారా అపవిత్రత మెరుగుపడదు. ప్రేమలో ఉండటమే, వివాహ బంధంలో కొనసాగడానికి ఏకైక కారణం అనే ఆలోచన, వివాహం ఒక ఒప్పందం లేదా వాగ్దానం అనే ఆలోచనకి అస్సలు తావు ఇవ్వదు. ప్రేమే సర్వస్వం అయితే, వాగ్దానం దానికి ఏమీ జోడించదు. మరియు అది ఏమీ జోడించకపోతే, దానిని చేయకూడదు. విచిత్రం ఏమిటంటే, ప్రేమ గురించి మాట్లాడే వారికంటే, నిజంగా ప్రేమలో ఉన్నంత కాలం ప్రేమికులకు ఈ విషయానికి బాగా తెలుసు. చెస్టర్టన్ చెప్పినట్లుగా, ప్రేమలో ఉన్నవారికి ప్రమాణాల ద్వారా తమను తాము బంధించుకోవాలనే సహజమైన కోరిక ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేమ గీతాలన్నీ శాశ్వత నిబద్ధత వాగ్దానాలతో నిండి ఉన్నాయి. క్రైస్తవ ధర్మం ప్రేమ అనే భావోద్వేగంపై, ఆ భావోద్వేగ స్వభావానికి విరుద్ధమైన దేనిని బలవంతంగా రుద్దడం లేదు. అది ప్రేమికులు తమ ప్రేమ స్వయంగా వారిని చేయమని పురికొల్పే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని మాత్రమే కోరుతోంది. మరియు, వాస్తవానికి, నేను ప్రేమలో ఉన్నప్పుడు మరియు నేను ప్రేమలో ఉన్నందువల్ల చేసిన, జీవితాంతం ప్రియమైన వారికి నమ్మకంగా ఉంటానని చేసిన వాగ్దానం, నేను ప్రేమలో లేకపోయినా నమ్మకంగా ఉండటానికి నన్ను కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఒక వాగ్దానం నేను చేయగలిగే విషయాల గురించి, పనుల గురించి ఉండాలి. ఎవరూ ఒక నిర్దిష్ట పద్ధతిలో భావిస్తూనే ఉంటానని వాగ్దానం చేయలేరు. అతను తలనొప్పి రాకుండా చూసుకుంటానని లేదా ఎప్పుడూ ఆకలిగా ఉంటానని వాగ్దానం చేసినట్లే ఉంటుంది. కాని, వారు ఇకపై ప్రేమలో లేనప్పుడు ఇద్దరు వ్యక్తులను కలిపి ఉంచడం వల్ల ఉపయోగం ఏమిటి అని అడగవచ్చు. దీనికి అనేక బలమైన, సామాజిక కారణాలు ఉన్నాయి. వారి పిల్లలకు ఒక గూడు కల్పించడం, పురుషుడికి ఆమెపై విసుగు కలిగినప్పుడల్లా ఆమెను వదిలేయకుండా స్త్రీని రక్షించడం, పెళ్లి చేసుకోవడం ద్వారా బహుశా తన సొంత వృత్తిని త్యాగం చేసిన లేదా ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీసుకున్న స్త్రీని రక్షించటం. కానీ నేను చాలా ఖచ్చితంగా నమ్మే మరో కారణం కూడా ఉంది, అయినప్పటికీ దానిని వివరించడం నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇది కష్టం, ఎందుకంటే బి కంటే సి మంచిదైనప్పుడు, ఏ అనేది బి కంటే ఇంకా మంచిది కావచ్చు అనే విషయాన్ని చాలా మందికి అర్థమయ్యేలా చేయలేము. వారు మంచి మరియు చెడు అనే పదాలలో ఆలోచించడానికి ఇష్టపడతారు, కానీ మంచి, ఇంకా మంచి, మరియు అత్యుత్తమ మంచి, లేదా చెడు, ఇంకా చెడు మరియు అత్యంత చెడు అనే పదాలలో కాదు. దేశభక్తి మంచి విషయమని మీరు భావిస్తున్నారా అని వారు తెలుసుకోవాలనుకుంటారు, అది వ్యక్తిగత స్వార్థం కంటే చాలా మంచిదని, కానీ అది సార్వత్రిక దాతృత్వం కంటే తక్కువైనదని మరియు ఈ రెండూ సంఘర్షించినప్పుడు ఎల్లప్పుడూ సార్వత్రిక దాతృత్వానికి అంగీకరించాలి అని మీరు సమాధానం ఇస్తే, మీరు తప్పించుకుంటున్నారని వారు భావిస్తారు. ద్వంద్వ యుద్ధం గురించి మీరు ఏమనుకుంటున్నారని వారు అడుగుతారు. ఒక వ్యక్తితో ద్వంద్వవైఖరితో యుద్ధం చేయడం కంటే అతడిని క్షమించడం చాలా ఉత్తమమని, అయితే ఆ వ్యక్తిని రహస్య, దొంగ ప్రయత్నాల ద్వారా దెబ్బతీయడానికి ప్రయత్నించే జీవితకాల శత్రుత్వం కంటే ద్వంద్వ వైఖరి యుద్ధం కూడా మేలైనదే కావచ్చని మీరు సమాధానం ఇస్తే, మీరు వారికి సూటిగా సమాధానం ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తూ వారు వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయానికి గురించి ఎవరూ ఈ పొరపాటు చేయరని ఆశిస్తున్నాను. మనం ప్రేమలో పడటం అని పిలిచేది ఒక అద్భుతమైన స్థితి, మరియు అనేక విధాలుగా అది మనకు మంచిది. అది మనల్ని ఉదారంగా మరియు ధైర్యంగా ఉండేలా చేస్తుంది. అది మన ప్రియమైన వారి అందానికే కాకుండా, సమస్త సౌందర్యాన్ని అర్థం చేసుకోవటానికి కూడా మన కళ్లను తెరుస్తుంది.
మరియు అది ముఖ్యంగా మొదట్లో మన కేవలం జంతు స్వభావపు లైంగికతను అణచివేస్తుంది. ఆ కోణంలో ప్రేమ అనేది కామాన్ని జయించే గొప్ప విజేత. సాధారణ ఇంద్రియ సుఖం లేదా కనిపించని స్వార్థం కంటే ప్రేమలో ఉండటం చాలా ఉత్తమమైనదని ఏ తెలివిగలవాడూ కాదనలేడు. కాని నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మన స్వభావంలోని ఏదైనా ఒక ప్రేరణను మాత్రమే తీసుకుని దానిని ఏది ఏమైనప్పటికీ అనుసరించాల్సిన విషయంగా భావించడం మీరు చేయగల అత్యంత ప్రమాదకరమైన పని. ప్రేమలో ఉండటం ఒక మంచి విషయానికి, కాని అది అత్యుత్తమ విషయానికి కాదు. దానికంటే తక్కువైన విషయాలు చాలా ఉన్నాయి, కానీ దానికంటే ఉన్నతమైన విషయాలు కూడా ఉన్నాయి. దానిని మొత్తం జీవితానికి పునాదిగా చేసుకోలేరు. అది ఒక ఉన్నతమైన భావన, కాని అది కేవలం ఒక భావన, ఎమోషన్ మాత్రమే. ఇప్పుడు ఈ ఎమోషన్ కూడా దాని పూర్తి తీవ్రతతో శాశ్వతంగా ఉంటుందని, లేదా అసలు శాశ్వతంగా ఉంటుందని నమ్మలేము. జ్ఞానం శాశ్వతంగా ఉండగలదు, సూత్రాలు శాశ్వతంగా ఉండగలవు, అలవాట్లు శాశ్వతంగా ఉండగలవు, కానీ భావాలు వస్తాయి, పోతాయి. మరియు వాస్తవానికి ప్రజలు ఏమన్నా సరే, ప్రేమలో ఉండటం అనే స్థితి సాధారణంగా శాశ్వతంగా ఉండదు. పాత అద్భుత కథల ముగింపు అయిన వారు ఆ తర్వాత సంతోషంగా జీవించారు అనేదానికి, వారు పెళ్లికి ముందు రోజు ఎలా భావించారో, రాబోయే 50 సంవత్సరాలు కూడా సరిగ్గా అలాగే భావించారు అని అర్థం తీసుకుంటే, అది బహుశా ఎప్పుడూ నిజం కానిది, ఎప్పటికీ నిజం కానిది, మరియు ఒకవేళ నిజమైనా అది అత్యంత అవాంఛనీయమైనది. ఆ ఉత్సాహంలో 5 ఏళ్లు కూడా ఎవరు జీవించగలరు? మీ పని, మీ ఆకలి, మీ నిద్ర, మీ స్నేహాలు ఏమవుతాయి? కాని వాస్తవానికి ప్రేమలో ఉండటం ఆగిపోవడం అంటే ప్రేమించడం ఆగిపోవడం అని అర్థం కాదు. ఈ రెండవ అర్థంలో ప్రేమలో ఉండటం నుండి భిన్నమైన ప్రేమ కేవలం ఒక భావన మాత్రమే కాదు. ఇది ఒక గాఢమైన ఐక్యత, ఇది సంకల్పంతో నిలబెట్టబడి, అలవాటు ద్వారా ఉద్దేశపూర్వకంగా బలపరచబడుతుంది. క్రైస్తవ వివాహాలలో ఇద్దరు భాగస్వాములు దేవుని నుండి కోరి పొందే కృప ద్వారా ఇది మరింత బలపడుతుంది. వారు ఒకరినొకరు ఇష్టపడని క్షణాలలో కూడా ఒకరిపై ఒకరు ఈ ప్రేమను కలిగి ఉండగలరు. మీరు మిమ్మల్ని మీరు ఇష్టపడని సమయంలో కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లే. వారు తమను తాము అనుమతించుకుంటే, సులభంగా మరొకరితో ప్రేమలో పడగలిగే పరిస్థితులలో కూడా ఈ ప్రేమను నిలుపుకోగలరు. ప్రేమలో పడటం మొదట వారిని విశ్వసనీయత వాగ్దానం చేయడానికి పురికొల్పింది. ఈ ప్రశాంతమైన ప్రేమ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి వారికి సహాయపడుతుంది. ఈ ప్రేమపైనే వివాహమనే యంత్రం నడుస్తుంది. ప్రేమలో పడటం అనేది దానిని ప్రారంభించిన ఒక పేలుడు వంటిది. ఒకవేళ మీరు నాతో ఏకీభవించకపోతే, నిస్సందేహంగా మీరు, అతనికి దాని గురించి ఏమీ తెలియదు, అతనికి ఇంకా పెళ్లి కాలేదు అని అంటారు. మీరు చెప్పింది చాలా వరకు నిజం కావచ్చు. కానీ మీరు అలా చెప్పే ముందు, మీరు నవలలు మరియు సినిమాల నుండి పొందిన ఆలోచనల ఆధారంగా కాకుండా, మీ స్వంత అనుభవం నుండి మరియు మీ స్నేహితుల జీవితాలను గమనించడం ద్వారా మీరు నిజంగా తెలుసుకున్న దాని ఆధారంగానే నన్ను అంచనా వేస్తున్నారా అని నిర్ధారించుకోండి. ఇది ప్రజలు అనుకున్నంత సులభం కాదు. మన అనుభవం పుస్తకాలు, నాటకాలు మరియు సినిమాల ద్వారా పూర్తిగా ప్రభావితమవుతుంది, మరియు జీవితం నుండి మనం నిజంగా స్వయంగా నేర్చుకున్న విషయాలను వేరు చేయడానికి సహనం మరియు నైపుణ్యం అవసరం. సరైన వ్యక్తిని వివాహం చేసుకుంటే, జీవితాంతం ప్రేమలో మునిగి తేలవచ్చు అనే ఆలోచనను ప్రజలు పుస్తకాల నుండి పొందుతారు. ఫలితంగా, తాము అలా లేమని గ్రహించినప్పుడు, తాము పొరపాటు చేశామని, అందుకే మార్పుకు అర్హులమని వారు భావిస్తారు, కానీ వారు మారిన తర్వాత, పాత ప్రేమలో మాదిరిగానే కొత్త ప్రేమలో కూడా ఆ ఆకర్షణ త్వరలోనే మాయమైపోతుందని వారు గ్రహించరు. జీవితంలోని ఈ రంగంలో కూడా, ప్రతి ఇతర రంగంలో లాగే, ఉత్సాహం ప్రారంభంలోనే ఉంటుంది మరియు శాశ్వతంగా ఉండదు. ఒక అబ్బాయికి విమానం నడపాలనే మొదటి ఆలోచన వచ్చినప్పుడు కలిగే ఉత్సాహం, అతను RAF లో చేరి నిజంగా విమానం నడపడం నేర్చుకుంటున్నప్పుడు కొనసాగదు. మీరు మొదటిసారి ఏదైనా మనోహరమైన ప్రదేశాన్ని చూసినప్పుడు కలిగే ఉత్సాహం, మీరు నిజంగా అక్కడ నివసించడానికి వెళ్ళినప్పుడు తగ్గిపోతుంది. దీని అర్థం విమానం నడపడం నేర్చుకోకపోవడం మరియు ఆ అందమైన ప్రదేశంలో నివసించకపోవడం మంచిదా? ఎంతమాత్రం కాదు. రెండు సందర్భాల్లోనూ, మీరు దానిని కొనసాగిస్తే, మొదటి ఉత్సాహం తగ్గిపోయినందుకు బదులుగా, ఒక ప్రశాంతమైన మరియు మరింత శాశ్వతమైన ఆసక్తి లభిస్తుంది. అంతకంటే ముఖ్యమైన విషయానికి ఏమిటంటే,
ఇది ఎంత ముఖ్యమో చెప్పడానికి నాకు మాటలు దొరకడం లేదు. ఆ ఉత్సాహాన్ని కోల్పోవడానికి సిద్ధపడి, ప్రశాంతమైన ఆసక్తికి అలవాటుపడిన వారే, ఆ తర్వాత పూర్తిగా భిన్నమైన దిశలో కొత్త ఉత్సాహాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విమానం నడపడం నేర్చుకుని మంచి పైలట్ అయిన వ్యక్తి అకస్మాత్తుగా సంగీతాన్ని కనుగొంటాడు. ఆ అందమైన ప్రదేశంలో స్థిరపడిన వ్యక్తి తోటపనిని కనుగొంటాడు. ఒక విషయానికి మొదట నశించకపోతే అది నిజంగా జీవించదు అని క్రీస్తు చెప్పిన దానిలో ఇది ఒక చిన్న భాగం అని నేను భావిస్తున్నాను. ఏ ఉత్సాహాన్నైనా నిలుపుకోవడానికి ప్రయత్నించడం ఏమాత్రం మంచిది కాదు. మీరు చేయగలిగే అత్యంత చెత్త పని అదే. ఆ ఉత్సాహాన్ని వదిలేయండి, అది చల్లారిపోనివ్వండి, ఆ మరణదశ గుండా ముందుకు సాగి, ఆ తర్వాత వచ్చే ప్రశాంతమైన ఆసక్తి మరియు ఆనందంలోకి వెళ్ళండి. అప్పుడు మీరు అన్ని వేళలా కొత్త ఉత్సాహాలతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్నట్లు మీరు కనుగొంటారు. కానీ మీరు ఉత్సాహాలనే మీ సాధారణ ఆహారంగా మార్చుకోవాలని నిర్ణయించుకుని, వాటిని కృత్రిమంగా పొడిగించడానికి ప్రయత్నిస్తే, అవన్నీ బలహీనపడిపోతాయి. వాటి సంఖ్య తగ్గిపోతుంది. మరియు మీరు మీ జీవితాంతం విసుగు చెందిన, నిరాశకు గురైన వృద్ధుడిగా మిగిలిపోతారు. చాలా తక్కువ మందికి ఈ విషయానికి అర్థం కావడం వలనే, కొత్త అవకాశాలు కనిపించి, కొత్త ద్వారాలు తెరుచుకోవాల్సిన వయస్సులోనే, చాలా మంది మధ్య వయస్కులైన స్త్రీపురుషులు తమ కోల్పోయిన యవ్వనం గురించి వాపోవడం మీరు చూస్తారు. చిన్నపిల్లవాడిగా మొదటిసారి నీటిలో ఆడుకున్నప్పుడు కలిగిన అనుభూతిని తిరిగి పొందడానికి నిరంతరం, మరియు నిస్సహాయంగా, ప్రయత్నించడం కంటే, ఈత నేర్చుకోవడం చాలా సరదాగా ఉంటుంది. నవలలు మరియు నాటకాల నుండి మనం పొందే మరో భావన ఏమిటంటే, ప్రేమలో పడటం అనేది పూర్తిగా నిరోధించలేనిది. అది తట్టుబొబ్బల మాదిరిగా ఒకరికి దానంతట అదే సంభవిస్తుంది. ఈ విషయాన్ని నమ్ముతారు కాబట్టే, కొంతమంది వివాహితులు కొత్త పరిచయస్థుడి పట్ల ఆకర్షితులైనప్పుడు, తమ ప్రయత్నాన్ని విరమించుకుని వివాహ బంధానికి లొంగిపోతారు. కాని ఈ నిరోధించలేని కోరికలు నిజ జీవితంలో, ముఖ్యంగా పెద్దవైనప్పుడు, పుస్తకాలలో ఉన్నదానికంటే చాలా అరుదుగా ఉంటాయని నేను భావిస్తున్నాను. మనం అందంగా, తెలివిగా మరియు సానుభూతితో ఉన్నవారిని కలిసినప్పుడు, ఒక రకంగా మనం వారి మంచి గుణాలను మెచ్చుకోవాలి మరియు ప్రేమించాలి. కాని ఈ ప్రేమ, మనం ప్రేమలో పడటం అని పిలిచే దానిగా మారుతుందా లేదా అనేది చాలా వరకు మన ఇష్టానికే వదిలేయబడలేదా? నిస్సందేహంగా, మన మనస్సులు నవలలు, నాటకాలు మరియు భావోద్వేగ గీతాలతో నిండి ఉండి, మన శరీరాలు మద్యంతో నిండి ఉంటే, మీ దారిలో ఒక కందకం ఉంటే వర్షపు నీరంతా ఆ కందకంలోకి పరుగెత్తినట్లు, మరియు మీరు నీలి కళ్లద్దాలు ధరిస్తే మీరు చూసే ప్రతిదీ నీలి రంగులోకి మారినట్లు, సరిగ్గా మనం అనుభూతి చెందే ఏ ప్రేమను అయినా ఆ రకమైన ప్రేమగా మారుస్తాము. కాని అది మన స్వయంకృతాపరాధమే అవుతుంది. విడాకుల విషయానికి ముగింపు పలికే ముందు, తరచుగా గందగోళానికి గురయ్యే రెండు విషయాలను నేను వేరు చేసి చెప్పాలనుకుంటున్నాను. వివాహం గురించిన క్రైస్తవ భావన ఒకటి, రెండవది పూర్తిగా భిన్నమైన ప్రశ్న. క్రైస్తవులు ఓటర్లుగా లేదా పార్లమెంటు సభ్యులుగా ఉన్నట్లయితే, విడాకుల చట్టాలలో తమ అభిప్రాయాలను పొందుపరచడం ద్వారా వాటిని సమాజంలోని మిగిలిన వారిపై ఎంతవరకు రుద్దడానికి ప్రయత్నించాలి? మీరు స్వయంగా క్రైస్తవులైతే, ప్రతి ఒక్కరికీ విడాకులను కష్టతరం చేయడానికి ప్రయత్నించాలని చాలా మంది భావిస్తున్నట్లు అనిపిస్తుంది. నేను అలా అనుకోవడం లేదు. కనీసం, ముస్లింలు, మనలో మిగిలిన వారిని వైన్ తాగకుండా ఆపటానికి ప్రయత్నిస్తే నేను చాలా కోపంగా ఉంటానని నాకు తెలుసు. నా అభిప్రాయం ఏమిటంటే, బ్రిటిష్ ప్రజలలో ఎక్కువ మంది క్రైస్తవులు కాదని, అందువల్ల వారు క్రైస్తవ జీవితాలను గడుపుతారని ఆశించలేమని చర్చిలు నిస్సందేహంగా గుర్తించాలి. రెండు విభిన్న రకాల వివాహాలు ఉండాలి. ఒకటి రాజ్యం ద్వారా పాలించబడేది, దాని నియమాలు పౌరులందరికీ వర్తిస్తాయి. మరొకటి చర్చి ద్వారా పాలించబడేది, దాని నియమాలు దాని సభ్యులపై మాత్రమే వర్తిస్తాయి. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉండాలి, తద్వారా ఏ జంటలు క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నారో, ఏవి చేసుకోలేదో ఒక వ్యక్తికి తెలుస్తుంది. వివాహ శాశ్వతత్వం గురించిన క్రైస్తవ సిద్ధాంతం ఇంతే. ఇంకా అంతకంటే ఎక్కువ అప్రియమైన మరొక విషయానికి గురించి చర్చించాల్సి ఉంది. క్రైస్తవ భార్యలు తమ భర్తలకు విధేయత చూపుతామని వాగ్దానం చేస్తారు. క్రైస్తవ వివాహంలో పురుషుడిని కుటుంబ పెద్ద అని అంటారు. ఇక్కడ సహజంగానే రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి, అసలు కుటుంబ పెద్ద ఎందుకు అవసరం? సమానత్వం ఎందుకు ఉండకూడదు? రెండు, ఆ పెద్ద పురుషుడే ఎందుకు కావాలి? ఒకటి, వివాహం శాశ్వతమైనది అనే భావన నుండే ఒక కుటుంబ పెద్ద అవసరం అనే ఆలోచన వస్తుంది. వాస్తవానికి,
భార్యాభర్తలు ఏకాభిప్రాయంతో ఉన్నంత వరకు కుటుంబ పెద్ద అనే ప్రశ్న తలెత్తదు. మరియు క్రైస్తవ వివాహంలో ఇదే సాధారణ పరిస్థితిగా ఉంటుందని మనం ఆశించవచ్చు. కానీ నిజమైన విభేదం వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? సహజంగానే దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ వారు అలా మాట్లాడినా కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయారని నేను భావిస్తున్నాను. అప్పుడు వారు తర్వాత ఏమి చేస్తారు? వారు మెజారిటీ ఓటు ద్వారా నిర్ణయించుకోలేరు, ఎందుకంటే ఇద్దరు సభ్యులున్న సభలో మెజారిటీ ఉండదు. నిస్సందేహంగా ఈ రెండు విషయాలలో ఒకటి మాత్రమే జరగగలదు. వారు విడిపోయి వారి వారి దారులలో వెళ్ళాలి లేదా వారిద్దరిలో ఒకరికి నిర్ణయాత్మక ఓటు హక్కు ఉండాలి. వివాహం శాశ్వతమైనదైతే చివరికి ఇద్దరిలో ఒకరికి కుటుంబ విధానాన్ని నిర్ణయించే అధికారం ఉండాలి. రాజ్యాంగం లేకుండా మీరు శాశ్వత సంబంధాన్ని కొనసాగించలేరు. 2. ఒకవేళ కుటుంబ పెద్ద ఉండాల్సి వస్తే అది పురుషుడే ఎందుకు కావాలి? సరే, ముందుగా ఆ స్థానంలో మహిళ ఉండాలని ఎవరికైనా తీవ్రమైన కోరిక ఉందా? నేను చెప్పినట్లుగా నాకు ఇంకా వివాహం కాలేదు, కానీ నేను గమనించినంత వరకు తన సొంత ఇంటికి తానే పెద్దగా ఉండాలనుకునే మహిళ కూడా పక్కింట్లో అదే పరిస్థితిని చూసినప్పుడు సాధారణంగా దానిని మెచ్చుకోదు. ఆమె ఇలా అనడానికి ఎక్కువ అవకాశం ఉంది, పాపం మిస్టర్ ఎక్స్. ఆ భయంకరమైన స్త్రీ తనను అలా శాసించడానికి అతను ఎలా అనుమతిస్తాడో నా ఊహకు కూడా అందడం లేదు. తన పెద్దరికం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే ఆమె చాలా సంతోషిస్తుందని నేను అనుకోను. భర్తలపై భార్యల పాలనలో ఏదో ఒక అసాధారణమైన విషయానికి ఉండాలి, ఎందుకంటే భార్యలు కూడా దాని గురించి సగం సిగ్గుపడతారు మరియు తాము భార్యచే పరిపాలించబడే భర్తలను చిన్నచూపు చూస్తారు. కానీ దీనికి మరో కారణం కూడా ఉంది, మరియు ఇక్కడ నేను ఒక బ్రహ్మచారిగా చాలా అపరిపక్వంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈ కారణాన్ని లోపలి నుండి చూడటం కంటే బయటి నుండి ఇంకా బాగా చూడవచ్చు. కుటుంబానికి బాహ్య ప్రపంచంతో ఉన్న సంబంధాలు, దాని విదేశాంగ విధానం అని పిలవబడేది, అంతిమంగా ఆ పురుషుడిపైనే ఆధారపడి ఉండాలి, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ బయటి వ్యక్తుల పట్ల చాలా ఎక్కువ న్యాయంగా ఉండాలి, మరియు సాధారణంగా ఉంటాడు కూడా. ఒక స్త్రీ ప్రాథమికంగా తన పిల్లలు మరియు భర్త కోసం మిగతా ప్రపంచానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. సహజంగానే, ఒక రకంగా చెప్పాలంటే, సరైన పద్ధతిలోనే, ఆమె దృష్టిలో వారి హక్కులు ఇతర అన్ని హక్కుల కంటే ముఖ్యమైనవి. ఆమె వారి ప్రయోజనాలకు ప్రత్యేక ధర్మకర్త. ఆమె యొక్క ఈ సహజమైన పక్షపాతానికి అడ్డుకట్ట వేయడం భర్త యొక్క విధి. భార్య యొక్క తీవ్రమైన కుటుంబ దేశభక్తి నుండి ఇతరులను రక్షించడానికి చివరి మాట అతనిదే. ఎవరైనా దీనిని సందేహిస్తే నేను ఒక సాధారణ ప్రశ్న అడుగుతాను. మీ కుక్క పక్కింటి పిల్లవాడిని కరిచినా, లేదా మీ పిల్లవాడు పక్కింటి కుక్కను బాధపెట్టినా, మీరు ఆ ఇంటి యజమానితో వ్యవహరించడానికి ఇష్టపడతారా లేక యజమానురాలితోనా? లేదా, మీరు వివాహిత మహిళ అయితే మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాను. మీరు మీ భర్తను ఎంతగా ఆరాధించినప్పటికీ, పొరుగువారికి వ్యతిరేకంగా మీ హక్కుల కోసం మరియు అతని హక్కుల కోసం, ఆయన కొంచెం రాజీపడే స్వభావం ఉన్నవాడు, బయటి వ్యవహారాలలో మీరు కోరుకున్నంత బలంగా నిలబడకపోవడమే అతని ముఖ్యమైన లోపం అని మీరు అనరా?